మా వాళ్ళు చేసే అల్లరి మామూలుగా లేదు. ఈ సండే చూడడానికి చాలా కష్టపడ్డాం. ఇటన్నా ఇంత పొడుగు తీసుకుంటాం కానీ బండిలో 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వచ్చేయకండి. సబ్స్క్రైబ్ డౌన్ ట్యాప్ చేయండి అందరూ ప్లీజ్. 100K దగ్గరే ఉంది. నాగరాజ్ గారు వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే గుడిసెలో సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఉన్నాం. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళు చేసే అల్లరి మామూలుగా లేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే కాకినాడ నుంచి జగ్గంపేట నుంచి రంపచోడవరం నుంచి మాడిమిల్లి నుంచి స్ట్రైట్ గా పోతే గుడిసి వచ్చేస్తుంది. మాడిమిల్లి నుంచి భద్రాచలం వెళ్ళే రూట్ అయితే కాదు, స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. మారేడుమిల్లి వెళ్ళే దారిలో చలిమంట కనిపించింది. మాయా చలికి తట్టుకోలేక అక్కడ ఆగి మంట కాసుకున్నాం. ఎవరైనా వన్ డే హాఫ్ డే ముందు బయలుదేరుతారు. మేమైతే లేట్ నైట్ 11:30కి అయితే బయలుదేరాం. చూద్దాం ఎంత టైం అవుద్ది ఏంటన్నది. చీకట్లో మంచులో బైక్ మీద రైమని వెళ్ళి చలిమంట కాసుకున్న ఫీలింగ్స్ మామూలుగా ఉండదు మాయా. అందుకే థ్రిల్ ఫీల్ అవుతుందని చెప్పేసి నైట్ బయలుదేరిపోయాం. మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నాం. మేమైతే దారిలో అయితే ఆగాం. టైం అయితే ఇప్పుడు 2:30 అయింది. భయ ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది గుడిసెకి? 30 పర్లేదు, 30 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇది దాబా. అక్కడ దాబా ఒకటి ఉంది రోడ్కి, ఇక్కడ దాబా ఒకటి ఉంది. చలి అయితే ఈసారి చాలా గట్టిగా అయితే ఉంది విపరీతంగా. ఇక్కడ వాళ్ళని రీతే మొత్తం చలి ఎక్కువ ఉందన్నారు ఈసారి. అబ్బాబ్బాబ్బా. సో వీళ్ళ దగ్గర అయితే పులకైతే ఉంది. పులకైతే 5 రూపీస్ అంట. అండా బజ్జీ అయితే కేమా అంటాకేమో అంట, అదొక 80 రూపీస్. సో ప్రజెంట్ మాకు ఏం ఆకలి వేయట్లేదు కాబట్టి టీ తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. వేడికి టీ తాగి బయలుదేరిపోయాం. మారేడుమిల్లి నుంచి స్ట్రైట్ పోతే గుడిసె వస్తుంది కదా, 30 or 40 కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటదంట. సో మేమైతే గుడిసెకి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేటప్పటికి టైం 4 o'clock అయింది. ఇక్కడ నుంచి వెహికల్స్ ఎలవలేదంట. ఇంకొక 2 kilometers లో చెక్ పోస్ట్ ఉంది. ఈ దగ్గరలో వీళ్ళైతే ఆఫ్ చేశారు. సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళు బుల్లెరోలో వెళ్ళాలంటున్నారు. దాని కాస్ట్ వచ్చి 4-5,000 చెప్తున్నారు. మేమైతే 7 ఉన్నాం. సో మేము బేరం ఆడుకుని ఒక 3,000 అయితే బేరం ఆడాం. ఎక్కండ్రా బాబు, ఎక్కండయ్య బండి, ఎక్కండయ్యా. సో చెక్ పోస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి 10-11 కిలోమీటర్ల దూరం అయితే ఉంటదంట. రోడ్ అయితే బాగోదు అంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ అమౌంట్ పే చేయాలి. సో మేమైతే పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ అన్ని మాట్లాడుకున్నాం కాబట్టి మేము కట్టక్కర్లేదు. సో వాళ్ళే చూసుకుంటారు అన్నీ. వామ్మో, రోడ్లు ఏంటి ఇట్టా ఉన్నాయి? రోడ్లు నిజంగానే బాగోలేదు మే. గొద్దుకుల రోడ్డు అక్కడెక్కడ గోతులు ఉన్నాయి మే. ఈ రోడ్లో వెళ్ళడానికి బులోరాలు భయపడుతున్నాయి. అలాంటిది ఓన్ వెహికల్తో వెళ్తే ఎట్టా ఉంటుంది? అందుకే అక్కడ ఎంట్రన్స్ లో ఆఫ్ చేశారు. ఈ రోడ్డు వేస్తారంట నెక్స్ట్ ఇయర్కి. మొత్తానికి అయితే పైకైతే వచ్చేసాం. గుడిసె సన్ రైజ్ పాయింట్. ఇక్కడ నుంచి పై దాకా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట మాయా. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు టైం వచ్చి 5:40 అయిపోయింది. సో ఈ సన్ రైజ్ చూడడానికి చాలా కష్టపడ్డాం. ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా సన్ రైజ్ అయ్యే ముందు చివరంచులో కలాస్ కింద ఒక బార్డర్ కింద వస్తుంది, చాలా బాగుంటది. సో మేముందరు కూడా సన్ రైజ్ కోసం ఎదురు చూస్తున్నాం. పాటపాడు ఇటన్నా ఇంత పొడుగు మళ్ళీ ఇంత పొడుగు తీసాడు నాగరాజ్ గారు. 1 year నుంచి లాస్ట్ టైం ఇదే టైంకి గుడిసె అని చెప్పి ఇక్కడికి వస్తే వర్షాలతో నిండిపోయింది. దానివల్ల మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రంపచోడవరం వీడియో తీసుకుని వెళ్ళిపోయాం. కానీ ఈరోజు హెట్టగలి గుడిసెలో చూడండి సన్ రైజ్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుద్దా? నైట్ మొత్తం ఫుల్ ట్రావెలింగ్, నిద్ర లేదు కంటి మీద. ఎప్పుడెప్పుడు సన్ రైజ్ చూద్దామని వచ్చాం. సో మరి కొద్దిసేపట్లో సన్ రైజ్ అయితే వస్తుంది. అనుకుంటాం కానీ బండిలో 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వచ్చేయకండి. అక్కడ ఆపేస్తారు. అక్కడ నుంచి వాళ్ళ జీప్ లో చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు మాయా. తిరిగి వెనక్కి వచ్చేయాలి. చెక్ పోస్ట్ పడుతుంది. బొలేరాకి అయితే మాకు 3,000 తీసుకున్నాడు. బేరం ఆడగా లేదంటే 4-5 వేలు అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో సన్ రైజ్ అయితే చూడబోతున్నాం. సబ్స్క్రైబ్ డౌన్ ట్యాప్ చేయండి అందరూ ప్లీజ్. 100K దగ్గరే ఉంది. నాగరాజ్ గారు వేసుకోండి. మేమైతే చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాం. నైట్ పడ్డ కష్టం అంతా పోయింది మాయా. ఓ పక్క సన్ రైజ్ అవుతుంది, ఓ పక్క మా డాన్స్ మామూలుగా రచ్చ చేయలేదు మాయా. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. ఇంకెందుకు లేటు, సన్ రైజ్ అయితే చూసేద్దాం. అబ్బాబాబా చూస్తారా
ఎట్లా వస్తుందో. లంబసింగ్ అయితే కొండ వెనకాల నుంచి వస్తుంది సన్ రైజ్. వంశంగా అయితే డైరెక్ట్ ఆకాశంలో కనబడుతుంది. యాక్చువల్ గా మంచు ఉంది కానీ గాలి ఎక్కువగా ఉండడం వల్ల మంచి దుప్పట్లో ఏర్పడలేదు. లేదంటే ఇదంతా కూడా మంచు దుప్పట్లాగా ఉంటది. ఆ వెనకాల నుంచి వస్తున్నట్టు ఉంటది. బెలో ఉంటది మాయా. ఒక పక్క సన్ రైజ్, ఇటు పక్క మా వాళ్ళ డాన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. చూసాను మాయా. సో మొత్తానికి అయితే సన్ రైజ్ అయితే అయ్యింది. మా వాళ్ళు డాన్స్ ఎరగొడసారా ఇంకా ఉంది చూసండి. వావ్, మళ్ళీ మళ్ళీ రాదంటే ఈ జీవితం. నచ్చినట్టు ఉండరబ్బా ఈ క్షణం. అరే మా వాడైతే డాన్స్ చేస్తున్నాడు. ఈ స్టెప్ ఏ సాంగ్ లేదో కామెంట్ చేయండి మాయా. మళ్ళీ మళ్ళీ ఈడికి వస్తాం రామో తెలియదు కానీ మేమైతే మంచి ఖుషి అయితే అయినాం. సో గైస్ మొత్తానికి అయితే సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇంకా మేము బయలుదేరుతున్నాం. సో ఈ సన్ రైజ్ చూడడానికి చాలా కష్టపడ్డాం. వనజంగి సూపర్ దీనికంటే. సో మన ఛానల్లో వనజంగి వీడియో ఉంది, అది చూడండి. మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. సన్ రైజ్ అయితే అయిపోయింది. సో నాకు తెలిసి ఈ సీజన్లో వెళ్ళాలి అనుకుంటే లంసింగ్ కానీ వంజంగ్ కానీ వెళ్ళండి. అదే రూట్లో అరకు కూడా ఉంటుంది. అది బెస్ట్ ప్లేస్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చాం. చూస్తే దారి ఎలా ఉందో కొండ పైన. ఇంకా చాలా కిందకైతే వెళ్ళాలి. సో టైం అయితే ఇప్పుడు 7 o'clock అయింది. ఇక్కడ తినడానికి కానీ తాగడానికి కానీ ఏమి దొరకవు. చాలా కష్టం బా. దీని టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు గేటు, అండ్ ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈ మధ్యలో మాత్రం అలా చేయరు. చూసారు మొత్తం ఇదంతా కూడా మేము నైట్ అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. మీకు అనిపిస్తుందిగా ఇంకో వే, ఇదంతా కూడా ఫుల్ ట్రెక్కింగ్ అనమాట. ఒక 2 kilometers. ఫోటోషూట్ బాగానే ఉంటుంది అనుకోండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మాడిమిల్ వచ్చిన తర్వాత అక్కడ స్టే చేయడానికి మనకి చాలా రిసార్ట్స్ ఉన్నాయి. స్టే చేయాల ఏంటంటే మేము చేసే జాబ్లు అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పనిచేయడం వల్ల మేమందరూ గ్యాదర్ అవడానికి టైం పట్టింది. దానివల్ల మేము ఓవర్ నైట్ అయితే రావడం జరిగింది. వ్యూ అయితే సూపర్, చాలా బాగుంది. ఎటు చూసిన పచ్చదనమే కనబడుతుంది. బాబా లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. నైట్ మాకు సరిగ్గా కనబడలేదు కానీ లొకేషన్ సూపర్ అనమాట. బాబా ఏమైనా ఉంది. సో మీకు కనిపిస్తున్నాయి కదా జీప్స్, అది అక్కడ దాకా వచ్చి ఆపేస్తుంది. అక్కడి నుంచి మాకు పైకి వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి. సో నైట్ చూపించలేదు. నా చుట్టూ ఉన్న లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. కొండలు చూసారా ఎంత గ్రీనర్గా ఉందో. చుట్టూ కూడా గ్రీనర్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది కానీ దిగేటప్పుడు మాత్రం భలే ఉంది. సింపుల్గా దిగిపోతున్నాం. చిన్నదే, పెద్ద ఏం కాదనుకో. కనిపిస్తుంది మొత్తం మౌంటైన్స్ అని కూడా. ఎప్పుడు 11:30, 12 o'clock బయలుదేరితే వచ్చేటప్పటికి 4 అయింది. అదిగో అక్కడ తీసుకొచ్చి ఆపేతారు భయ్య. అక్కడ నుంచి ఇలా పై వరకు వచ్చేయాలి. అక్కడ నుంచి పైకి ఎక్కడానికి 2 kilometers దూరం అయితే ఉంటుంది. ఇక్కడ టీ, కాఫీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోజు కొంచెం జనం తక్కువ ఉన్నారు. సో వీకెండ్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తారంట. ఇదిగా కారు, ఇదే మేము వచ్చిన వెహికల్. దీనికి మొత్తం చూపిస్తా. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. చూసారా మొత్తం నైట్ మేము వచ్చిన రూట్ అయితే ఇది. చూసారా ఎలా ఉంది ఇక్కడ నుంచి. చాలా వరస్ట్గా ఉంది కదా రోడ్ ఇది.
ఓహో ఏమైనా ఉంది వ్యూ. సూపర్. ఇలాంటి వ్యూ చూస్తూ అట్టుపడి తిన్నాం అసలా. అబ్బబ్బబ్బ. అదే గుడిసె నుంచి వెళ్ళిపోతున్న దారిలో ఇటువంటి లొకేషన్ చూసామయ్యా. నైట్ రావడం వల్ల ఇటువంటి లొకేషన్ కనపడలేదు. సో ఇక్కడి నుంచి వస్తుంటే అదిరిపోయింది వ్యూ అయితే. సో సో మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నామై. ఎప్పటి నుంచో అనుకుంటున్నా గుడిసెకి వెళ్దామని. సో ఇప్పటికైతే అయ్యింది. గుడిసెకి వచ్చే జనం మాత్రం కొంచెం తగ్గారమయ్యా ఈ మధ్యకాలంలో. రోడ్డు సరిగ్గా లేక, సరైన వసతులు లేక చాలా వరకు అయితే జనాలు తగ్గారు. సో ఎక్కువగా లంబసింగి అండ్ వంజంగి అయితే వెళ్తారు. అక్కడైతే వ్యూ పాయింట్ దగ్గరలో టెంట్లు ఉంటాయి. ఇదే మనం రాత్రి వచ్చిన రూట్ ఇది సన్నంగా. ఈ గుడిసె దగ్గరలో స్టే చేయాలంటే మాడుమిల్లి స్టే చేయాలి. అక్కడి నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్స్ ఉంటది. పైన ఎటువంటి టెంట్లు వేసుకోవడానికి అనుమతి లేదు. సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ఫాలో అవ్వండి. జై హింద్.